హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే షీర్ కుర్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ముందుగా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా నానబెట్టుకోండి. 3 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత నేనైతే ఇలా కట్ చేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ అండ్ మనం ఇది ఖర్జూరా ఉంటుంది కదా, ఖర్జూరా కూడా ఇలా కట్ చేసి పెట్టుకుని 2 స్పూన్లు నెయ్యి ఒక బాండీలో వేసుకుని వీటినన్నిటిని మామూలుగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని కొంచెం రెడ్ కలర్ వచ్చిన తర్వాత ఈ ఖర్జూరా కూడా దీనిలో వేసి వేయించుకోవాలి. వేయించుకుని దీన్ని కొంచెం గోల్డ్ కలర్ కొంచెం మారుతుంది కలర్ అనుకునే వరకు తీసి వేరే గిన్నెలో వేసేసుకోండి. అదే బాండీలో ఇంకో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని సన్న సేమియా ఉంటాయి కదా, ఆ సన్న సేమియాని ఇలా ముక్కలు చేసుకుని దీనిలో వేసుకోండి. దీనిలో వేసుకుని ఇవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా ఈ సేమియాని ఈ నెయ్యిలో వేయించుకోవాలన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్లో అయితే ఈ సేమియాని చేసేయచ్చు అనమాట షీర్ కుర్మాని. చూడండి, ఇలా అయితే వేయించుకున్న తర్వాత మనం దీనిలో అయితే పాలు అయితే పోసుకుందాం. నాకైతే లైట్ గోల్డ్ కలర్ వచ్చేసినాయి అండి. వీటిలో అయితే బాగా వేగిపోయినాయి. వీటిల్లో అయితే నేను పాలను పోస్తున్నాను. ఒక 1/2 లీటర్ వరకు పాలు పోసుకుని ఈ సేమియాలని ఈ పాలలో ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడికిన తర్వాత ఇదంతా కూడా బాగా కలిసిన తర్వాత సేమియాల పాల్లో ఉడుకుతుంది అనుకున్నప్పుడు చూడండి, ఇలా అయితే పొంగులో వచ్చి ఉడికింది. ఇదైతే కొంచెం ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు నేనైతే పంచదార బెల్లం ఏమీ యూజ్ చేయట్లేదు. దీంట్లో మిల్క్ మేడ్ని అయితే నేను వాడుతున్నాను. మిల్క్ మేడ్ నేను 100 గ్రామ్స్ సేమియా తీసుకున్నాను. 200 గ్రామ్స్ వరకు మిల్క్ మేడ్ వేస్తున్నాను. పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది. దీనిలో 2-3 యాలకులు దంచి నేను వేసుకున్నాను. చూడండి, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ 200 మిల్క్ మేడ్ కూడా నేను దీనిలో అయితే వేసాను. చూడండి, నేనైతే ఈ బ్రాండ్ తీసుకున్నాను. 200 గ్రామ్స్ అనమాట ఇది. ఇదంతా కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా మొత్తం కూడా వేసేసిన తర్వాత కలుపుకుని దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, నేను బాదం, పిస్తా, జీడిపప్పు అయితే వేసుకున్నాను. మీకు ఇంకా ఏమన్నా ఇంకా అవైలబుల్గా ఉన్నవన్నీ కూడా మీరు దీంట్లో వేసుకోవచ్చు. అంజీరా లేకపోతే ఇంకా వేరే ఫ్రూట్స్ కర్బూజా అలాంటివి కూడా వేసుకోవచ్చు. నేనైతే బాదం, జీడిపప్పు ఇంకా పిస్తా, ఖర్జూరా అయితే వేసుకున్నాను. చూడండి, ఇదంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇది ఇది రెడీ అయిపోతుంది. ఆల్రెడీ ఇది రెడీ అయిపోయిందండి. షీర్ కుర్మా అంటే చాలా చాలా బాగుంది. చాలా టేస్టీగా కూడా ఉంది. మా పిల్లలు చాలా ఇష్టంగా కూడా తిన్నారు. మీరు కూడా ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయండి. చాలా హెల్దీ కూడా ఇది. చూసారు కదా ఎలా ఉందో. మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోని లైక్ చేయండి. మీ వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వారికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ముందుగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.